కన్నడ నటి శోభిత ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే శోభిత భర్త సుధీర్తో పాటు ఇరుగు పొరుగు వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్ లో మీరు చావాలి అనుకుంటే యూ కెన్ డూ ఇట్ అని శోభిత రాసింది. రైట్, కన్నడ నటి శోభిత ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే శోభిత భర్త సుధీర్తో పాటు ఇరుగు పొరుగు వారి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. అసలు పోలీసులు ఏం చెప్తున్నారేంటో తెలుసుకుందాం. మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, కన్నడ నటి శోభిత ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె ఆత్మహత్యకు ప్రధానమైనటువంటి కారణం ఏంటనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో గచ్చిబౌలి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు తను ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి రూమ్ లోనే ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది. ఆ సూసైడ్ నోట్ లో మీరు చావాలనుకుంటే యూ కెన్ డూ ఇట్ అనేటువంటి ఆమె చేతుల ద్వారా రాసినటువంటి ఆ సూసైడ్ నోట్ కూడా ప్రస్తుతం పోలీసులు సేకరించారు. మరోవైపు శోభిత కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి ఇప్పటికే హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. గచ్చిబౌలి పోలీసులకు ఇది అనుమానాస్పదమైనటువంటి రోజు, మాకు అనుమానాలు ఉన్నాయి, దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. దాని ఆధారంగా చేసుకుని శోభిత భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతని యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు కుటుంబ కలహాల లేక తను కొంతకాలంగా అంటే కన్నడలో ఆమె సీరియల్స్ చేస్తూ ఉంది, అయితే వాటికి దూరంగా కూడా హైదరాబాద్ నివాసం ఉంటున్నారు కాబట్టి ఆ సీరియల్ పై వెళ్లుక భర్త ఏమన్నా అడ్డుకట్ట వేశాడనేటువంటి దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కుటుంబ కలహాలు ఏమైనా ఆత్మహత్య చేసుకుందన్న కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఉస్మానియా ఆసుపత్రిలో ఉస్మానియా మార్చురీలు పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గత కొంతకాలంగా శోభిత డిప్రెషన్ లో ఉంది, వారి కుటుంబ సభ్యులతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదనేటువంటి అంశాన్ని కూడా పోలీసులకు చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ ఆత్మహత్యకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీని వెనక కారణాలు ఏంటనేటువంటి అంశానికి సంబంధించి కూడా మరొక 2 hours లో దీనిపైన పూర్తి స్థాయిలో ఒక నిర్ధారణకు వస్తామనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట కనపడుతుంది. కాబట్టి మరి చూడాలి వారి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఇంకా ఏవైనా అనుమానాలు ఉన్నాయా, ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ నేపథ్యంలో సూసైడ్ చేసుకుందాం లేకుంటే కుటుంబ కలహాల ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ ప్రవీణ్.